హలో ఫ్రెండ్స్, ధర్మస్థల మీద ఇది 4వ వీడియో. బహుశా మన ఛానల్లో ఇంతవరకు మనం ఒక ఇష్యూ మీద ఇన్ని వీడియోస్ ఎప్పుడు చేసినట్లేము. దీనికి ఒక కారణం ఏంటంటే ఈ అంశం మీద మన ఛానల్లో క్రియేట్ అయిన ఇంట్రెస్ట్, రెండోది వాళ్ళు అడుగుతున్న అప్డేట్ వల్ల. ఇకపోతే గత వారం రోజుల్లో ధర్మస్థలలో చకచక చాలా పరిణామాలు జరిగాయి. వాతావరణం పూర్తిగా మారిపోయింది. సరిగ్గా ఒక వారం రోజుల క్రితం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఒక ప్రకటన చేశారు. ధర్మస్థల పేరుని చెడగొట్టడానికి ఒక కుట్ర జరుగుతుంది, ఈ కుట్రను సహించము అని చెప్పారు. ఏ ప్రభుత్వం అయితే ధర్మస్థల మాస్ బరియల్స్ మీద సిట్ వేసి విచారణ జరుపుతుందో ఆ సిట్ విచారణ జరుగుతూ ఉండగానే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశాడు. ఆ తర్వాత 2-3 రోజులకి గత నెలన్నరగా కూడా కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న ధర్మస్థల ఆలయం ధర్మకర్త వీరేంద్ర హెగ్డే కూడా బయటకు వచ్చి తమ మీద వస్తున్న ఆరోపణలన్నీ నిజం కావని, సిట్ విచారణలో ఇది తేలుతుందని తనకు నమ్మకం ఉంది అనే మాట కూడా అన్నారు. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరగటం మొదలయ్యాయి. తన కూతురైన అనన్య భట్ తప్పిపోయింది అని చెప్తూ వచ్చిన సుజాత భట్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అసలు కూతురు లేదు, తనతో అట్లా ఎవరో చెప్పమని బలవంతంగా చెప్పించారు అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉదయం ఆ మాట చెప్పి సాయంత్రానికి మళ్ళీ ఆమె కూడా రిట్రాక్ట్ చేసింది. నన్ను ఆ ఛానల్ వాళ్ళు బలవంత పెట్టి అటువంటి స్టేట్మెంట్ ఇప్పించారు అని చెప్పింది. ఆ తర్వాత 2 రోజులకి మరొక కన్నడ ఛానల్కి ఈసారి మాత్రం వివరంగా లాంగ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చాలా విషయాలు చెప్పింది. అందులో భాగంగా అనన్య తన సొంత కూతురు కాదు, తన స్నేహితుల కూతురు. ఆమె తప్పిపోయిన మాట నిజమే. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు కాబట్టి తాను ఆ కేసును పర్సూ చేస్తున్నాననే మాట చెప్పింది. సరిగ్గా 2-3 రోజుల్లోనే 2-3 వర్షన్లు మార్చిందన్నమాట నిజం. ఈ లోపల మాట మార్చిన ముసుగు వ్యక్తి అంటూ కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. తమిళనాడులో ఉన్న తన దగ్గరికి ఎవరో కొంతమంది వచ్చి తన బలవంతం చేసి ఇటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు అని ఆ ముసుగు వ్యక్తి సిట్లో కొంతమందితో చెప్పినట్టుగా కొన్ని లీక్స్ బయటకు రావటం మొదలైంది. ఈ లోపల అక్కడ జస్టిస్ ఫర్ సౌజన్య, హూకిల్లి సౌజన్య అని 13 సంవత్సరాలుగా అక్కడ ఏదైతే ఉద్యమం జరుగుతుందో దానికి నాయకత్వం వహిస్తున్న మహేష్ తెమరోడి బయటకు వచ్చి మరికొన్ని ఆధారాలు చూపించాడు. ఈ విజిల్ బ్లోయర్ ఏ టైం పీరియడ్ అయితే చెప్తున్నాడో ఆ టైం పీరియడ్లో జరిగిన ఒక బరియల్కి సంబంధించి గ్రామ పంచాయతీ రిసీట్ ఒకటి చూపించాడు. దాని ప్రకారం ఈ రోజు ధర్మస్థల ఆలయానికి సంబంధించిన లాడ్జిలో ఒక స్త్రీది పురుషుడివి శవాలు దొరికాయి. తెల్లవారి మధ్యాహ్నం కల్లా అన్ఐడెంటిఫైడ్ బాడీస్గా వాటిని గుర్తించి వాటిని బరీ కూడా చేశాడని. ప్రొసీజర్ ప్రకారం అంత వెంటనే బరీ చేయడానికి వీల్లేదు. మొదట వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయలేకపోతే దాన్ని ప్రకటించి కనీసం 3 రోజులు మార్చురీలో పెట్టి వెయిట్ చేయాలి. బట్ అవేమీ చేయకుండా తెల్లవారి కల్లా అన్ఐడెంటిఫైడ్ అని చెప్పి వాటిని పూర్తి చేశారు అనేది ఆయన ఒక ఆధారం బయట పెట్టాడు. ఆ తర్వాత వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కుమార్ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు అన్న పేరుతోటి మహేష్ శెట్టి తెమరోడిని అరెస్ట్ చేశారు. బిఎల్ సంతోష్ని దూషించాడు అన్న పేరుతో మహేష్ తెమరోడిని అరెస్ట్ చేశారని విన్నప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు రాహుల్ గాంధీని ప్రతిరోజు అక్కడ సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకరంగా దూషిస్తూ ఉంటారు. అక్కడేంటి ఇక్కడ కూడా మనం చూస్తుంటాం కదా. అంత అసభ్యకరంగా వాళ్ళ లీడర్ని దూషిస్తూ ఉంటే ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయని వాళ్ళు బిఎల్ సంతోష్ని దూషించాడు అనగానే అరెస్ట్ చేశారు అంటే ఇది సహజంగానే జరిగిందని ఎవరికైనా అనిపిస్తుందా? 1-2 రోజులు కట్ చేసరికల్లా విజిల్ బ్లోయర్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు అన్న విషయానికి సంబంధించి ఇప్పటికీ సిట్ అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. కానీ సిట్ అన్అఫీషియల్గా చెప్పిన దాని ప్రకారం అతను ఏ స్కల్ని అయితే తీసుకొచ్చాడో అది అతను బరీ చేసింది కాదని, రెండోది అతను బరీ చేసిన బాడీలన్నీ కూడా ఇల్లీగల్ కాదని, చాలా వరకు లీగల్, కొన్ని మాత్రమే ఇల్లీగల్ అని చెప్పాడని వార్త బయటకు వచ్చింది. అయితే రెండో దానికి అతన్ని అరెస్ట్ చేయలేరు కానీ మొట్టమొదటిది పర్జరీ అవుతుంది. అంటే ఈ స్కల్ని నేను పాతిపెట్టిన చోటు నుంచి తెచ్చాను అని చెప్పాడు కాబట్టి పర్జరీ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. ఇవి వరుసగా ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు. దీంతో అసలు ధర్మస్థల్లో ఏమీ జరగలేదు. ఇది ధర్మస్థల ప్రతిష్ట దెబ్బతీయడానికి కొంతమంది పన్నిన కుట్ర అని విపరీతమైన ప్రచారం మొదలైంది. మరొక వైపు చలో ధర్మస్థల అంటూ కర్ణాటక భారతీయ జనతా పార్టీ అక్కడికి ర్యాలీ కూడా తలపెట్టింది. అసెంబ్లీలో కూడా వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఈ మొత్తానికి కంటెన్షన్ ఏంటంటే అక్కడ చావుల గురించి మాట్లాడటం అంటే ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీయటం కోసమే అనేది ఈ అందరి కంటెన్షన్ కూడా. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ధర్మస్థలలో చావులు లేవు అన్నమాట ఇప్పటికీ కూడా ఎవరు మాట్లాడట్లేదు. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము, చాలా డేటా బేస్డ్గా కూడా చెప్పుకున్నాము. 2001 నుంచి 2015 వరకు అక్కడ ఆర్టీఐ వేస్తే తేలింది ఏంటంటే 451 అన్యాచురల్ డెత్ రిపోర్ట్స్ ఉన్నాయంటే అసహజ మరణాలు ఉన్నాయనేది తేలింది. అంటే నెలకు 3. ఈ విషయం కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అది నేషనల్ యావరేజ్ కంటే కూడా
20-30 టైమ్స్ ఎక్కువ. భారతదేశంలో ఎక్కడ కూడా ఆ స్థాయిలో అసహజ మరణాలు సంభవించట్లేదు. అట్లాగే సరిగ్గా అదే పీరియడ్లో ఎగ్జామిన్ చేసిన ఉగ్రప్ప కమిటీ, ఈ కమిటీలో 40 మంది ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒకళ్ళు వెళ్ళి చెప్పడానికి 40 మందితో కూడిన కమిటీ కూడా ఈ ప్రాంతంలో విపరీతంగా అసహజ మరణాలు సంభవిస్తున్నాయి, అందులో మహిళలు పిల్లలు ఉంటున్నారు అనేది కూడా కమిటీ రిపోర్టు. ఇది అసెంబ్లీ వేసిన కమిటీ రిపోర్టు. ఈ రిపోర్టుని ప్రభుత్వానికి 2018లో సమర్పించారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే అది కూడా ఒక అఫీషియల్ రికార్డ్. అంటే 40 మందితో కూడిన అసెంబ్లీ కమిటీనే అక్కడ అన్యాచురల్ డెత్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి అన్న విషయం చెప్పింది. ఈ 2 రిపోర్టుల ఆధారంగా జయంత్ అనే యాక్టివిస్ట్ మరొక ఆర్టీఐ వేసినప్పుడు ఆ పీరియడ్కి సంబంధించి అంటే 2000 నుంచి 2015 దాకా ఏవైతే అన్యాచురల్ డెత్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేశామని పోలీసులు చెప్పారు. ఇదంతా అబద్ధం, కట్టుకథ అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వేటికి ఆధారాలు ఉన్నాయి అన్న విషయాలు చూస్తున్నాం. అక్కడ డెత్స్ జరుగుతున్న మాట వాస్తవం, ఫలానా పీరియడ్లో ఫలానా నంబర్ ఆఫ్ డెత్స్ జరిగిన మాట వాస్తవం, అట్లాగే చాలా బాడీస్ని హరీబరీగా పూడ్చిపెట్టారనేది వాస్తవం. స్థానికంగా జరిగిన 4-5 కేసులు ఏవైతే ఉన్నాయో, వేదవల్లి, పద్మలత, నారాయణ, యమున, అట్లాగే సౌజన్య, ఈ 4 కూడా స్థానికులకు సంబంధించిన కేసులు. ఈ 4 కేసులు కూడా చాలా పెద్ద ఎత్తున రిపోర్ట్ అయ్యాయి. కానీ ఒక్క కేసులో కూడా ఎవరిని నిందితులను పట్టుకోలేదు. సౌజన్య కేసు విషయానికి వస్తే కోర్టు జడ్జిమెంట్ కాపీని నిన్న 2వ వీడియోలో లింక్లో ఇచ్చాను, వీలైతే చూడండి. ఎట్లా పోలీసులు సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించారో కోర్టు చాలా క్లియర్గా అందులో చెప్పింది. అంతేకాదు ఏ రకంగానూ సంబంధం లేని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 9 సంవత్సరాల పాటు జైల్లో ఉంచింది. అట్లాగే ఎవిడెన్స్ని ధ్వంసం చేసింది. అంటే అర్థం ఏంటి? సౌజన్యని చంపిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని కాపాడటానికి అక్కడ పోలీసులు చాలా గట్టిగా ప్రయత్నించారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కోర్టు తీర్పు చెప్తున్న మాట. వాళ్ళు ఎవరైతే అరెస్ట్ చేశారో అతను నేరస్తుడు కానప్పుడు మరి హూ కిల్డ్ సౌజన్య అనే మూమెంట్ 2023 ఆ జడ్జిమెంట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. 12 ఏళ్లుగా జరుగుతున్న ఉద్యమం మళ్ళీ కూడా ఉధృతమైన రూపు దాల్చింది. సరిగ్గా ఆ సమయంలో విజిల్ బ్లోయర్ రావటం వల్ల, అంటే డెత్స్కు సంబంధించిన ఇన్ని వార్తలు బయట ఉన్న సమయంలో విజిల్ బ్లోయర్ రావటం వల్ల అతను చెప్పిన మాటలకు అంత వాల్యూ వచ్చింది. బహుశా అవేమీ లేకపోతే, అంటే గతంలో ఆ మరణాలు లేకపోయి ఉంటే, అవి అన్సాల్వ్డ్ కేసెస్గా ఉండకపోయి ఉంటే, అక్కడున్న పోలీసులు హంతకలను పట్టుకోవడానికి బదులుగా కవరప్ చేయడానికి ప్రయత్నం చేయకపోయి ఉంటే ఎవరు విజిల్ బ్లోయర్ని నమ్మేవాళ్ళు కాదు. అక్కడ అప్పటి వరకు జరుగుతున్న వాటికి అనుగుణంగా ఇతని స్టేట్మెంట్ ఉంది కాబట్టి అందరూ నమ్మారు కాబట్టి సిట్ వేశారు. ఇప్పుడు అతను మాట మార్చాడు అనేది మనకు బయటకు వచ్చిన వార్త. ఈ ఒక్క విషయంలోనే కాదు, భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక చోట్ల ఎప్పుడైతే నిందితులు రిచ్ అండ్ పవర్ఫుల్ అవుతారో అప్పుడు చాలాసార్లు విక్టిమ్స్, సాక్షులు కూడా హాస్టైల్ అయిపోతారు. హాస్టైల్ విట్నెస్ అనేది మన దగ్గర చాలా 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 ఎక్కువ. భారతదేశంలో ఎవరైనా హత్యలు చేసి కానీ అత్యాచారాలు చేసి కానీ జైలుకు పోయిన ఒక రిచ్ పర్సన్ని చూపించండి. జైళ్ళలో ఈ 2 నేరాల మీద ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు మాత్రమే ఎందుకుంటున్నారు? రిచ్ అండ్ పవర్ఫుల్ ఎందుకు ఈ శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు? పబ్లిక్గా నడిబొడ్డున చేసినప్పుడు కూడా సరైన సాక్ష్యాధారాలు లేవు అన్న కారణంతో వాళ్ళు ఎట్లా విడుదలవుతున్నారు? ఎందుకంటే వీటన్నిటి వెనక ఉండేది ఒకే ఒక్క కారణం, విట్నెస్ హాస్టైల్ అవటం. సో ఈ కేసులో కూడా ఈ విట్నెస్ హాస్టైల్ అయ్యాడు. నిజంగా అయ్యాడా, ఇంకెందుకన్నా అయ్యాడా మనకు తెలియదు. కానీ వాతావరణం చూడండి, స్వయంగా ఉప ముఖ్యమంత్రి ధర్మస్థలకు చెడ్డ పేరు తీసుకొచ్చే కుట్రను అడ్డుకుంటామని చెప్పాడు. అది కూడా సిట్ విచారణ జరుగుతున్నప్పుడు. అటువంటప్పుడు ఎంత ప్రెషర్, ఎన్ని వైపుల నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ప్రతి కేసులోనూ లూప్ హోల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. బహుశా సుజాత భట్ చెప్తున్న దానిలో లూప్ హోల్స్ ఉండుండొచ్చు. అలాగే విజిల్ బ్లోయర్ విషయంలో కూడా లూప్ హోల్స్ ఉండొచ్చు. బట్ సౌజన్య విషయంలో లేవు కదా. ఇవాళకి సౌజన్య కుటుంబం అక్కడే ఉంది. కోర్టు కేసు నిన్న మొన్నటి దాకా నడిచింది. కోర్టు కేసులో కవరప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంతకుముందు జరిగిన వేదవల్లి కేసు కానివ్వండి, పద్మలత కేసు కానివ్వండి, యమునా నారాయణల జంట హత్యలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఎందుకు ఎవరికి శిక్షలు పడలేదు? అసలు ఎందుకు ఎవరిని నేరస్తులుగా న్యాయస్థానం ముందు కూడా తీసుకుపోలేదు? ఒక్క సౌజన్య విషయంలో మాత్రమే వాళ్ళు ఒక సంబంధం లేని వాడిని నేరస్తుడిగా ప్రవేశపెట్టారు. ఎందుకంటే విపరీతమైన ప్రొటెస్ట్ వచ్చింది కాబట్టి. 2012లో యమునా నారాయణల జంట హత్య జరిగిన తర్వాత
20 రోజులకే సౌజన్య హత్య కూడా జరగడంతో స్థానికుల్లో విపరీతమైన ఆగ్రహం వచ్చింది. దానివల్ల ప్రొటెస్ట్ జరిగింది, రోడ్ల మీదకి వచ్చారు, పోలీస్ జీపును కూడా తగలబెట్టారు. అప్పుడే హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో అక్కడ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహేష్ శెట్టి తిమరోడి కూడా ఈ మూమెంట్లోకి వచ్చి నాయకత్వం వహించడం మొదలుపెట్టారు. ఇది చాలామంది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నం చెప్తున్నారు కదా. ఈ రోజుకి ఇప్పుడు కూడా మహేష్ తిమరోడి ఇంట్లో భారతమాత ఫోటోతో పాటుగా గాడ్సే సావర్కర్ ఫోటోలు కూడా ఉన్నాయి. కావాలంటే చూడండి, నేను విజువల్ చూపిస్తాను. మొన్న అక్కడ తీసిన విజువల్. ఆయన మాట్లాడితే సనాతన ధర్మం గురించే మాట్లాడతారు. బట్ అటువంటి వ్యక్తి సౌజన్య విషయంలో అన్యాయం జరిగింది అని నిలబడ్డారు. ఆయన కూడా స్వయంగా ఇక్కడ బరియల్స్ విషయంలో చాలా అవకతవకలు ఉన్నాయి అన్న విషయం మాట్లాడుతున్నారు. అట్లాగే సర్పంచ్ కూడా బరియల్స్ని ఎప్పుడూ డినై చేయలేదు. అవును, ఇక్కడకు చాలామంది చనిపోవడానికి వస్తున్నారు, వాళ్ళందరినీ మేము పూర్తి చేసామని చెప్తున్నారు. సో చావులు నిజం, బరియల్స్ నిజం. అయితే అవి లీగలా ఇల్లీగలా అనేది మాత్రమే ఇప్పుడున్న క్వశ్చన్. బహుశా విజిల్ బ్లోయర్ అబద్ధం చెప్తే అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించవచ్చు, కానీ ఈ కేసులను అయితే సాల్వ్ చేయాలి కదా. ఇన్ని మరణాలు ఎందుకు జరుగుతున్నాయన్న విషయం అయితే ఆలోచించాలి కదా. నిజంగానే అక్కడ ధర్మకర్త చాలా గొప్పవాడై ఆ ప్రాంతానికి సంబంధించి చాలా అక్కర ఉన్న మనిషి అయి ఉంటే ఇన్నేళ్లుగా కూడా ఆయన వాటిని ఆపటానికి ఎటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయనకు అక్కడ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, విపరీతమైన సంపద కూడా ఉంది ఆయన చేతిలో. ఇవి రెండు ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న ఊరిలో జరుగుతున్న ఇన్ని మరణాలను ఆయన ఎందుకు ఆపలేకపోయాడు? ఇంకొక విషయం, ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తే అది దేవుడికి ముడిపెట్టడం కూడా సరైంది కాదు. డేరా బాబా హత్య చేసి అత్యాచారం చేసి జైలుకి వెళ్ళాడు. అది ఆయన ఆచరిస్తున్న మతం నేరం చేసిందని కాదు, డేరా బాబా మాత్రమే చేశాడు. ఆశారాం బాపూజీ ఆయన కూడా హత్యలు అత్యాచారాలు చేసి జైలుకి వెళ్ళాడు. ఆయనే కాదు, ఆయన కొడుకు కూడా అదే పని చేసి జైలుకి వెళ్ళాడు. ఇట్ డజంట్ మీన్ ఆయన ఆచరిస్తున్న మతం తప్పని కాదు. అట్లాగే నిత్యానంద స్వామి మనందరికీ తెలుసు, హత్యలు అత్యాచారాలు చేసి దేశం వదిలి పారిపోయాడు. ఇట్ డజంట్ మీన్ ఆయన పాటిస్తున్న మతం తప్పనేది కాదు. మనుషులు చేసిన తప్పుల్ని దేవుళ్లకు ముడిపట్టద్దు. దేవుడి పేరు చెప్పి మనుషులు తప్పులు చేయటం అనేది మనం చాలా తరచుగా చూస్తున్నాం. ఇప్పటికీ కొన్ని డజన్ల సార్లు చూసాం. ఎంత పవర్ పెరిగితే అంత కరప్షన్ పెరగటము, ఎంత పవర్ పెరిగితే అంత నేర సామ్రాజ్యం పెరగటం కూడా మనం అనేక సార్లు చూసాం. పవర్ కరప్ట్స్ అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ రూల్. అది పవర్ ఉన్న మనిషినే చేయకపోవచ్చు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని చేయొచ్చు. ఎవరో ఒకళ్ళు కరప్ట్ ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. అయ్యారు, అయి ఉంటారు అనడానికి అన్నిటికంటే చాలా పెద్ద కేసు సౌజన్య కేసు. ప్రతిసారి ఇలాంటి కేసులో ధర్మస్థల పాలక మండలికి సంబంధించిన వాళ్లకు ఏదో ఒక సంబంధం ఉంటుంది. అందులో అమాయకుని తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఆ పాలక మండలికి సంబంధించిన వాళ్ళే. పైగా కుటుంబం ఈ రోజుకి వాళ్ళు ముగ్గురే దోషులు అని చెప్తుంది. బట్ దానికి సంబంధించి ఈ రోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. మీకు ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయకూడదు అని ఒక కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు ఇన్వెస్టిగేట్ చేయలేదు. వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు ఆర్డర్ తెచ్చుకున్నారు అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో అక్కడ సిస్టమ్ కొంతమందిని కాపాడటానికి పనిచేసింది అనేది. సో ఈ ప్రశ్నలు అలాగే ఉన్నాయి. గతంలో కేసులన్నింటిలోనే జరిగిన కవరప్ను బట్టి ఇప్పుడు కూడా వాస్తవం బయటకు వస్తుంది అన్న నమ్మకం నాకైతే లేదు. బట్ నా నమ్మకం ఒమ్ము కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవాలు బయటకు రావాలి. ఈ అన్ని కేసెస్లను ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళెవరో బయటపడాలి, వాళ్లకు శిక్షలు పడాలి. అప్పుడే నిజంగా ధర్మస్థల మిస్టరీ అనేది వీడిపోతుంది. బట్ విషాదం ఏంటంటే ఈ సంఘటన తర్వాత ఆ న్యాయం జరిగే అవకాశం నాకైతే కనబడట్లేదు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఈ తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది, పాపం ఎప్పటికైనా పండుతుంది అని నమ్ముతారు. చట్టం మాత్రమే పనిచేయాలని నేను నమ్ముతాను. ఇది భారతదేశం. ఇక్కడ డబ్బులు ఉంటే, అధికారం ఉంటే, పవర్ ఉంటే, అధికారం ఉన్న వాళ్ళు మనతో ఉంటే శిక్షల పట్టం అనేది మనం మర్చిపోవాలి. ఆయేషా మీరైనా, సౌజన్య అయినా, ధర్మస్థలాల్లో అసహజంగా మరణించిన అనేక మంది పేరు లేని వ్యక్తులైనా. ఇది ధర్మస్థలకు సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.